ఈ వీడియోలో మనం కోడిగుడ్డు వేపుడు రెసిపీ తయారీ విధానం చూద్దామండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. చారు, పప్పు చారు, పప్పు కాంబినేషన్కి సైడ్ డిష్గా అదిరిపోతుంది. ఉత్తి అన్నంలో కలుపుకున్నా కూడా సూపర్గా ఉంటుంది. ఇంకా ప్రాసెస్ చూసేద్దాం. అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ నాగలక్ష్మి. ఇక్కడ నేను 5 ఎగ్స్ తీసుకున్నాను. నేను చెప్పే క్వాంటిటీస్ అన్నీ వీటికి కరెక్ట్గా సరిపోతాయి. ఫస్ట్ ఈ ఎగ్స్ని మనం బాయిల్ చేసుకోవాలి. బాయిల్ చేసుకునేటప్పుడు వాటర్లో సాల్ట్ వేసుకొని బాయిల్ చేయాలి. దానివల్ల షెల్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇది బాయిల్డ్ అవ్వడానికి 10 to 15 మినిట్స్ పడుతుంది. ఈలోపు దీనిలో వేసుకోవడానికి ఒక పొడిని రెడీ చేసుకుందాము. దానికోసం మిక్సీ జార్లో 4 స్పూన్ల పుట్నాల పప్పుని యాడ్ చేసుకోవాలి. అలానే ఒక 8 నుండి 9 వెల్లుల్లి రబ్బని యాడ్ చేసుకోవాలి. అలానే 1 స్పూను ధనియాలు, 1/2 స్పూను జీలకర్రని యాడ్ చేసుకోవాలి. ఇందులోనే రుచికి సరిపడినంత కారాన్ని యాడ్ చేసుకోవాలి. మీకు కావాలంటే ఇక్కడ ఎండుమిర్చిని కూడా తీసుకోవచ్చు. వీటిని కొంచెం బరగ్గా మిక్సీ పట్టుకోవాలి వీడియోలో చూపించిన విధంగా. ఇంక ఇక్కడ మనకి ఈ పొడి అయితే రెడీ అయిపోయింది. ఇక్కడ ఎగ్స్ కూడా చక్కగా ఉడికిపోయినాయి. ఇవి చల్లారిన తర్వాత దీనిపై ఉన్న షెల్ని తీసేసుకోవాలి. మనం అంటే ఉడకబెట్టేటప్పుడే ఇలా ఉప్పు వేయడం వల్ల షెల్ అనేది కొంచెం నీట్గానే వస్తుంది. ఇంకా ఈ విధంగా షెల్ మొత్తం తీసేశాక ఈ షెల్ తీసేశాక ఎగ్స్ని 2 పీసెస్గా కట్ చేసుకోవాలి. ఇంకా ఈ ఎగ్స్ని ఈ విధంగా కట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత పొయ్యి మీద కళాయిని పెట్టుకొని దానిలో ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఈ ఆయిల్లోనే కొంచెం సాల్ట్ యాడ్ చేయాలి. ఈ సాల్ట్ యాడ్ చేయడం వల్ల ఎగ్స్ కింద అయితే అడుగంటి మాడిపోదు. దాని తర్వాత ఎగ్స్ మనం కట్ చేసిన పీసెస్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇంకా ఈ విధంగా యాడ్ చేసుకున్నాక దీనిని కొద్దిగా వేగనివ్వాలి. ఇంకా ఒకేసారి గరితో కలపకుండా జస్ట్ ఇలా క్లాత్తో మనం కదుపుతూ ఉండాలి. తర్వాత 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. ఇంకా వీటిని వీడియోలో చూపించిన విధంగా ఫస్ట్ ఇంకొక వైపుకి తిప్పుకోవాలి. ఇప్పుడు ఒక సైడ్ వేగినాయి కాబట్టి ఇలా తిప్పడం వల్ల వేరే సైడ్ కూడా వేగుతాయి. ఇంకా అలానే ఫ్రెండ్స్, నా వీడియోస్ మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే వీడియో నచ్చితే ఒక లైక్ కూడా ఇచ్చేయండి ఫ్రెండ్స్. ఇంకా అలానే ఒక చిటికెడు పసుపుని యాడ్ చేసుకోవాలి. ఇంకా దీన్ని కూడా కొద్దిగా వేగనివ్వాలి. ఎగ్స్ అనేది అటువైపు తిప్పాం కదా, అటువైపు కూడా కొద్దిగా వేగనివ్వాలి. ఈ విధంగా క్లాత్తో కలుపుకుంటా వేగించుకోవాలి. దానివల్ల చిదురైపోకుండా ఉంటాయి. ఇంకా ఈ విధంగా వేగించుకుంటూ ఉండాలి. ఇంకా ఈ విధంగా వేగిన తర్వాత ఇంకా దీనిలోకి మనం మిక్సీ పట్టిన పొడిని యాడ్ చేసేసుకోవాలి. ఇంకా యాడ్ చేసి దీనిని కూడా వీడియోలో చూపించిన విధంగా కలుపుకోవాలి. ఇంకా కలుపుకున్నాక మళ్ళీ వేరొక సైడ్ ఇందాక తిప్పినట్టు మళ్ళీ ఇలా గెరిటితో వేరొక సైడ్ మొత్తం తిప్పేసుకోవాలి. ఇది చాలా టేస్ట్గా ఉంటుంది. ఇంకా ఇక్కడ ఎగ్స్ అయితే ఫ్రై అయిపోయినాయి. ఇంకా మనం వేసిన పొడి కొంచెం ఫ్రై అయితే చాలు. ఇంకా ఈ విధంగా చక్కగా వేగించుకుంటూ ఉండాలి. ఇంక ఇది వేగుతూ ఉన్నప్పుడే ఇంకా ఈ స్టేజ్లో ఒక్కసారి సాల్ట్ కారం సరిపోయిందో లేదో చెక్ చేసుకోవాలి. సరిపోతే ఇక్కడే యాడ్ చేసుకొని వేగించుకోవాలి. ఇంకా ఫైనల్గా సాల్ట్ కారం అన్నీ సరిపోయిన తర్వాత ఇంకా ఈ స్టేజ్లో ఒకసారి మొత్తం కలుపుకొని అంతా వేగిపోయిన తర్వాత ఇంకా ఫైనల్లో కొత్తిమీర అనేది యాడ్ చేసేసుకోవాలి. ఫైనల్గా ఇంకా కొత్తిమీరని యాడ్ చేసేసి స్టవ్ అయితే ఆఫ్ చేసేసేయాలి. అంతేనండి, టేస్టీ కోడిగుడ్ల వేపుడు అయితే రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం నా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.